దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి జన ఔషధ నిర్వహణ మీద ప్రజలకు ఎడ్యుకేట్ చేయాలి, మరింత చేరువ కావాలనే లక్ష్యంతో ప్రతి షాపులు ఉన్న కాడ బస్తీలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు రమణారెడ్డి గారు, కంటోన్మెంట్ బోర్డు మెంబర్ నర్మద గారు, మా వెంకట్ 10 ఏళ్ళు అవుతుందో ఇక్కడ ఉండవచ్చు 10, మా డీఎన్హెచ్ఓ వెంకట్ గారు, జైస్వాల సౌరవ్ జైస్వాల్ గారు, మా ఆశా వర్కర్లు కనబడతాను, మా మిగతా ఆరోగ్య డిపార్ట్మెంట్లో పనిచేసిన స్టాఫ్ కావచ్చు, నాయకులకు అందరికీ నమస్కారం. ఇది పాపులారిటీ కోసం పెట్టింది కాదు, లేకపోతే మోడీ గారికి పేరు కోసం పెట్టుకునేది కూడా కాదు. వెంకట మాట్లాడాలంటే గంట మాట్లాడతారు. క్యాన్సర్ ఎట్లా పెరుగుతున్నాయి, చిన్న వయసుల వాళ్ళకు కూడా రీనల్ ఫెయిల్యూర్స్ ఎట్లా అవుతున్నాయి, వయసుతో నిమిత్తం లేకుండా, అంతస్తుతో నిమిత్తం లేకుండా హార్ట్ అటాక్స్ ఎట్లా వస్తున్నాయి, అసలు తలుచుకుంటేనే దుఃఖం వస్తుంది. పేద ప్రజానికానికి ఒకవేళ రాకూడదు తప్పక వస్తాయి, క్యాన్సర్ లాంటిదో, రీనల్ ఫెయిల్యూర్ లాంటిదో, హార్ట్ అటాక్ లాంటిదో వస్తే శాశ్వతంగా ఆ కుటుంబం అప్పుల ఊబిలో కొనుక్కపోతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దేశంలో ఆత్మహత్యల మీద ఒక అధ్యయనం జరిగితే ఆ అధ్యయనం జరిగిన అంశం ఏంటంటే, కేవలం వ్యాపారాలు వృత్తిలో లాస్ అవ్వడమే కాదు, ఆరోగ్యపరంగా కూడా కుటుంబాలు కూరుకుపోయినప్పుడు మరో మార్గం లేక సూసైడ్ చేసుకుంటున్నటువంటి ఫైండింగ్స్ కూడా వచ్చాయి. అంటే అంత తీవ్రమైన గంభీరమైన అంశం. జనరల్గా అంతకుముందు మనం ఏమనుకునే అంటే, శ్రమ చేసే వాళ్ళకు రోగాలు రావు, ఊళ్ళలో ఉంటే రోగాలు రావు, ఎండమ్మకం చూడని వాళ్ళు, పని చేయని వాళ్ళు, బాగా పైసలు ఉండడానికే వస్తాయని చెప్పి అనుకుంటారు. కానీ మారిపోయింది. అంతస్తు లేదు, ఆస్తి లేదు, వయసుతో నిమిత్తం లేకుండా అందరికి వస్తూ ఉన్నాయి. నేను ఒక 3-3.5 ఏళ్ళు వీరితో కలిసి పనిచేశాను కాబట్టి ఎంత ఇబ్బంది పడతారో కళ్ళాలు చూసినాను. నేను ప్రైవేట్ హాస్పిటల్లో చేరి వాళ్ళు చేనవుడే ఇవన్నీ రోగం ఇది మొట్టమొదటి 5 లక్షల రూపాయలు జమ చేయి, 10 లక్షల రూపాయలు జమ చేయి, ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి 8 అయితే 20 లక్షలు అయితే 30 లక్షలు అయితే అంటే పుస్తక తాడు కాళ్ళ మీద పెట్టి నా భర్తను బతికించమని చెప్పి వేడుకునేటువంటి భార్యను, నా కొడుకును బతికించుకోవాలనేటువంటి ఆరోగ్యంలో తల్లి పడే వేదన అంత ఇంత కాదు. అవన్నిటి ఫలితం వల్లనే ఈ రాష్ట్రంలో ఒక ఆరోగ్యశ్రీ వచ్చింది. ఇది ఒక రాష్ట్రానికి పరిమితం కావద్దు, దేశంలో ఈ సమస్య ఉందని చెప్పి మొట్టమొదటిసారిగా భారత ప్రధానమంత్రి గారు పేదరికం నుంచి వచ్చిన బిడ్డ కాబట్టి, ఆ బాధలు అర్థమైన బిడ్డ కాబట్టి వారు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ తెచ్చారు. ఈ మధ్య 70 సంవత్సరాలు భయపడ్డ వాళ్ళకు పెద్ద మనుషులకు కొడుకులు చూసుకుంటలేరు, బిడ్డలు చూసుకుంటలేరు, శేష జీవితం దారుణంగా ఉంటుందని చెప్పి భావించి ఎవరైనా కావచ్చు కాక 70 సంవత్సరాలు భయపడే వాళ్ళకు మేము ఇంతవరకు ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా ప్రకటించండి. ట్రీట్మెంట్తో పాటుగా మందుల బాధ ఇవాళ మా వెంకట్, మా రమణారెడ్డి గారు పదే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి నమ్మండి,
ఇది క్వాలిటీ ఉంటుంది అని చెప్పి నేను ఈ మధ్య కాలంలో ఈ కంపెనీల మెంబర్ నేను దేశంలో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, డ్రగ్స్, ఫెర్టిలైజర్స్ ఇలాంటి వాటిలో నేను మెంబర్ ఉన్నా. నేను ఒక ప్రతిపాదన పెట్టిన, ఈ జన ఔషధి కేంద్రాలకు వచ్చే మందులు ఎక్కడో ఢిల్లీ నుంచి వస్తే టైంకి వస్తలేకపోవచ్చు, సరైన క్వాంటిటీ కూడా అందుతలేకపోవచ్చు. మనకు ఒకప్పుడు ఐడిపిఎల్ కంపెనీ చాలా గొప్ప కంపెనీ, దేశానికే ప్రజలకు మందులు అందించడమే కాకుండా మందుల ధర ఎంత ఉండాలో పెద్దన్న పాత్ర పోషించిన ఐడిపిఎల్ అలాంటి వాటిల్లో మనం ఈ జనౌషధి కేంద్రాలకు సంబంధించిన వాటిని ప్రొడ్యూస్ చేసుకుని కనుక ఈ సౌత్కు కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన కూడా పెట్టలేదు. నేను రమణారెడ్డి గారు అడిగినప్పుడు చెప్తుంటే, సార్ విష ప్రచారం చేస్తున్నారు, మీకు తెలియని కాదు, చెప్పుకోకూడదు, మంచిది కాదు, ఘాట్రక్కే వాడమంటాడు, ఘాట్ అప్లనే వాడమంటాడు, ఘాట్ షాప్కి ఇవ్వమంటాడు. ఇవన్నీ ఉండవు. ఇది మామూలు వ్యక్తి మీద పెట్టినటువంటి అది కాదు, వ్యక్తి తీసుకుని నిర్ణయం కాదు, ఒక రాష్ట్ర మంత్రి లేకపోతే ఒక ఆఫీసర్ తీసుకుని నిర్ణయం కాదు. బాజాప్తా దేశ ప్రధానమంత్రి గారు ఆకలిని, పేదరికాన్ని, పేదల జీవితాల్ని అర్థం చేసుకున్న మనిషిగా వీళ్ళని ఆదుకోవాలని కృతనిశ్చయంతో నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఒకవేళ పిచ్చి పని చేస్తే తోడుకొని తీసే ప్రయత్నం చేస్తారు. ఈ విష ప్రచారం జరుగుతుంది, ఇది పని చేయదని చెప్పి ఇంతకు ఇక్కడ చెప్పి ఒకవేళ కోర్సు కనుక రెగ్యులర్గా వాడకపోతే బాడీలోనే రెసిస్టెన్స్ వస్తుంది. అది ఆ మెడికల్ షాప్ తెచ్చుకున్నా వస్తుంది, ఈ మెడికల్ షాప్ తెచ్చుకున్నా వస్తుంది. బాడీలో అసలు ఎక్కడ దాకా పోయిందంటే సెన్సిటివిటీ టెస్ట్ లాగా పోయింది. ఏ రోగానికి ఏ యాంటీబయాటిక్లో 100 రకాలు ఉంటాయి.